పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు నా కో యూట్యూబర్ చికెన్ వండే విధానాన్ని చూసి నేను కూడా టమాటా చికెన్ వండిన. ఈ టమాటా చికెన్ ఏందక్క అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే, నేను వండింది నిజమే. నేను ఎప్పుడు టమాటా వేసి చికెన్ వండలేదు. కానీ నిన్న మా ఇంట్లో సండే స్పెషల్ టమాటా చికెన్ కర్రీ. నాకు తెలిసి కూడా కొంతమంది టమాటా వేయింది చికెన్ అసలు వండరు. నానా రుచులు కోరే నరం లేని నాలుక కోసమే కదా మనం ఇంత కష్టపడి వండుకొని తినేది. మరి ఈ ఇంత చికెన్ టమాటా కర్రీ నేను ఎలా వండినో చూసేయండి. చికెన్ వండే ప్రాసెస్ అంతా సేమే, కానీ ఒక టమాటా యాడ్ చేసిన అంతే. మేము నలుగురు ఉన్నాం కదా, మనిషికో పావు కిలో అయినా తింటామని కిలో చికెన్ తీసుకొచ్చుకున్నాము. నేనైతే పావు కిలో కాదు కదా 10 గ్రాములు కూడా తినను, అది వేరు విషయం అనుకోండి. ఈ కిలో చికెన్ కి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా, బగారాకు, బగారా పువ్వు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకున్నా. చికెన్ వేసినప్పుడే సాల్ట్ వేసుకోవాలి, చికెన్ ముక్క టేస్టీగా ఉంటుంది. 5 to 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాతనే ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకున్నా. ఎవరైనా ఒక టమాటా వేస్తారు కానీ నేను 3 టమాటాలు వేసినా కాబట్టి టమాటా చికెన్ అంటున్నా. టమాటా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి మంచిగా ఉడికించుకున్న తర్వాత కారం వేయాలి. కారం కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసుకొని ధనియా పౌడర్, గరం మసాలా, కొత్తిమీర వేస్తే రెడీ అయిపోయినట్టే. చికెన్